కోస్తా తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉన్నట్లు తాజాగా వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క అల్పపీడన ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ వర్షాలు ఎప్పటి నుంచి కురవబోతున్నాయి, సో ఏ తేదీ నుంచి వర్షాలు అయ్యేటువంటివి మొదలవబోతున్నాయి, ఈ వివరాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. దీనితో పాటుగా రానున్నటువంటి 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ గురించి కూడా మీకు కొంచెం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లు కనుక వచ్చేసినట్లయితే తాజాగా మనకు బంగాళాఖాతంలో మరొక అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారన్నమాట. ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా రానున్నటువంటి రోజుల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ముఖ్యంగా వచ్చేసి ఈ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ విశాఖపట్నము, కాకినాడ, విజయనగరము, అలాగే రాజమహేంద్రవరము, నెక్స్ట్ బాపట్ల, పశ్చిమ గోదావరి, సో దాని తర్వాత ఈ యొక్క పార్వతీపురం, మన్యము, కృష్ణ, ఏలూరు, ఇక ఇటు సైడ్ వచ్చేస్తే నెల్లూరు, ఇక దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల సంగతి చూసుకున్నట్లయితే తిరుపతి, కడప, సో ఈ జిల్లాల్లో అక్కడక్కడ రానున్నటువంటి రోజుల్లో సో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షపాతం అయితే నమోదవుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షపాతం కూడా నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇదివరకే వచ్చినటువంటి మొంతా తుఫాను ప్రభావంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నారనమాట. సో ఇప్పటికే చూసుకుంటే ఎక్కడికెక్కడ చెరువులు, కాలువలు మొత్తం కూడా నీటితో తలపిస్తూ ఉన్నాయి. మళ్ళా కూడా ఇంకొక తుఫాను ప్రభావం అనేటువంటిది మన ఏపీ రాష్ట్రంపై రాబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియచేస్తూ ఉన్నారు. బట్ నేను ఎప్పటికప్పుడు ఈ తుఫానుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు అందజేస్తూ ఉంటాను. ఓకేనా, మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. సో ఇదివరకే ఈ మొంతా తుఫానుకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే ఇచ్చాను. సో సేమ్ అదేవిధంగా ఈ యొక్క అల్పపీడన ద్రోణి ప్రభావానికి సంబంధించి వివరాలు అయ్యేటువంటివి ఎప్పటికప్పుడు కూడా ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే అందజేస్తూ ఉంటాను. సో మ్యాక్సిమం మనకు ఈ అల్పపీడన ప్రభావం అనేది ఇటు సైడు ఈ ఒడిస్సా, ఛత్తీస్గఢ్, సో వాటి మీదకి అయితే ఎక్కువ ఎఫెక్ట్ అయితే వెళ్ళేందుకు అవకాశం అయితే ఉంటుందని జస్ట్ అంచనా అయితే వేస్తూ ఉన్నారు. సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసి ఈ కోస్తాంధ్ర జిల్లాలకు కొంచెం భారీ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఎందుకంటే వాటికి ఆనుకొని ఉంటాయి కాబట్టి ఈ జిల్లాలు అనేటువంటివి. ఓకేనా, బట్ ఎప్పటికప్పుడు ఈ అల్పపీడన ద్రోణి అనేది ఏ దిశగా కదులుతుంది, సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఛానల్ నుంచి అయితే మీకు వీడియోస్ రూపంలో అయితే అందజేస్తూ ఉంటాను. బట్ మొత్తానికి వచ్చేసి వాతావరణ శాఖ నిపుణులు చెప్పిన విధంగా అంత భారీ ఎఫెక్ట్ అయితే ఉండదని చెప్తూ ఉన్నారు మన ఏపీ రాష్ట్రానికి. అండ్ ఈవెన్ మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా అంత భారీ ఎఫెక్ట్ అయితే ఉండదని చెప్తూ ఉన్నారు. బట్ కురుస్తాయి, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవచ్చు, బట్ కొన్ని చోట్ల వచ్చేసి తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా వర్షపాతం అయితే నమోదయ్యేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా, సో ఇక రానున్నటువంటి 24 గంటల పాటు వెదర్ అనేటువంటిది ఎలా ఉండబోతుంది మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యంగా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ముఖ్యంగా మనకు 5వ తారీఖున ఎక్కడెక్కడ వర్షాలు అయితే పడబోతున్నాయి అంటే ఈ యొక్క కోనసీమ, పార్వతీపురం, మన్యము, కృష్ణ, ఏలూరు, గుంటూరు, దాని తర్వాత పశ్చిమ గోదావరి, ఇక విజయవాడ, ఇటు సైడ్ వచ్చేస్తే నెల్లూరు, చీరాల, ఓకేనా, కావలి, సో ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల ఒక మోస్తరుగా వర్షపాతం నమోదవుతుంది. బట్ కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారనమాట. సో అండ్ అలాగే ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో తిరుపతి, ఈ రాయలసీమ జిల్లాలు, ఓకేనా, సో వీటికి సంబంధించి కూడా మనకు ప్రభావం అనేటువంటిది రేపటి రోజున అక్కడక్కడ వర్షాలు అయితే నమోదవబోతున్నట్టు చెప్తూ ఉన్నారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం వచ్చేసి మనకు ప్రభావం చూపిస్తే ఈ రాయలసీమ, నెక్స్ట్ వచ్చేసి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఎఫెక్ట్ అయితే చూపించబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. ఓకేనా, బట్ నేను ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ అనేటువంటివి చేస్తూ ఉంటాను. ఈ స్కూల్స్కి, కాలేజెస్కి హాలిడేస్ అనేది చూసుకున్నట్లయితే మనకు అంత ఎఫెక్ట్తో కూడుకున్నటువంటి వర్షపాతం నమోదు అవ్వదు కాబట్టి, అతి భారీ వర్షాలు అయితే కురవు కాబట్టి, బట్ చూద్దాం, ఇస్తే మేబీ ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి జిల్లాల్లో ఇచ్చేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. నేను అది కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే మీకోసం అందజేస్తూ ఉంటాను. మీరు చేయవలసింది ఏం లేదు గాయస్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. బట్ మనకు ఇదివరకు వచ్చినటువంటి మొంతా తుఫాన్ అంత ప్రభావం చూపకపోయినా ఒక మీడియంగానే చూపిస్తుంది ఈ అల్పపీడనం అనేటువంటిది. ఓకేనా,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వెదర్ రిపోర్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను.